స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఒకసారి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు సాయం చేస్తే అది జీవితంలో మరిచిపోకూడదు. మనం కూడా చేతనైనంత సాయం అవసరం వచ్చినప్పుడు అవతల వ్యక్తికి చేయాలి. ఇలాంటి సాయంపై ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప కథ ఉంది. మనకేవో పైసా సాయం చేసినా కూడా తిరిగి మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు రూపాయి విలువ సాయంతో రుణం తీర్చుకోవాలి. అదే మీరు చూడబోయే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కథ. ఓ అడవిలో వేటకెళ్లారు 4 వ్యక్తులు. ఆ 4 అరివేర భయంకరమైన వేటగాళ్లు. తమ వేటలో ఏది పడ్డా సరే చంపి తినేస్తారు. ఇక వీరి వేట గురించి తప్పించుకోవటం ఏ జంతువుకి సాధ్యం కాదు. అలా అడవిలో వేటాడుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలోనే వారికి ఎదురుగా ఓ నక్క పరిగెత్తింది. దీంతో వేటగాళ్లు బాణాలు, కత్తులు విసురుతున్నారు. తమ వల వైపు దాన్ని పరిగెత్తిస్తూ ఉన్నారు. కానీ ఆ నక్క చాలా తెలివైంది. దూరంగానే వలను చూసి ఒకేసారి లాంగ్ జంప్ చేసి దాటేసింది. అయినా వేటగాళ్లు వదిలిపెట్టలేదు. మెరుపు వేగంతో దాని వెంట పడుతూనే ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ వేటగాడు చిన్న విల్లు విసిరాడు. సరాసరి ఆ విల్లు నక్క కడుపులో దిగింది. దీంతో నక్క ఒక్కసారిగా కింద పడిపోయింది. వెనుక వేటగాళ్లు పరిగెడుతున్నారు. కానీ నక్క మాత్రం మళ్లీ శక్తిని కూడదీసుకొని లేచి పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా అడవి దాటింది. అప్పుడే దూరంగా ఓ చిన్న గుడిసె కనిపించింది. ఆ గుడిసెలోకి వేగంగా దూరింది నక్క. సరాసరి ఆ గుడిసెలోకి వెళ్లి అలసటతో పడిపోయింది. ఆ గుడిసెలో రాజయ్య చిన్న మంచంపై పడుకుని ఉన్నాడు. అతని వయసు ఇంచుమించుగా 21 ఏళ్లు. అతని కాళ్లను నాకింది నక్క. చీచి అంటూ నక్కను కర్రతో కొట్టబోయాడు రాజయ్య. కానీ దాని కడుపులోకి చిన్న బల్లెం దిగింది చూశాడు. ఆగిపోయాడు. స్వామి, నువ్వు నాకిప్పుడు దేవుడితో సమానం. నా వెంట 4 వేటగాళ్లు వెంటాడుతున్నారు. ఇటే వస్తున్నారు. నన్ను కాపాడు. నీ రుణం నేను తీర్చుకుంటాను. నాకు మాట్లాడే శక్తి లేదు. ప్రాణం పోసినా చంపినా నీ చేతుల్లోనే అంటూ మోర్చపోయింది నక్క. రాజయ్య బయటకు చూశాడు. దూరంగా 4 వేటగాళ్లు తన వైపే పరిగెత్తుకు రావడం చూశాడు. చావు బ్రతుకుల్లో ఉన్న ఆ నక్కను చూసి కాస్త జాలిపడ్డాడు రాజయ్య. పాపం సాయం కోసం వచ్చింది. చేతనైనా సాయం చేద్దాంలే అనుకున్నాడు. ఆ నక్కను వేగంగా ఓ గోనె సంచులో చుట్టి అటక మీద పడుకోబెట్టేశాడు. ఆ తర్వాత బయటకొచ్చి కూర్చున్నాడు. వేటగాళ్ళ దగ్గరకు వచ్చి, ఇటువైపు ఏమైనా ఓ నక్కొచ్చిందా, నువ్వు చూసావా అంటూ యువకుడైన రాజయ్యను అడిగారు వేటగాళ్లు. నక్కోకొక్కో సరిగ్గా కనిపించలేదు, కానీ ఓ జంతువైతే ఇటు పారిపోయిందని చెప్పాడు. అది మా దెబ్బకు పారిపోతున్న నక్కే. దానికి బల్లెం దిగింది. ఎంతో దూరం పారిపోదులే పదరా అంటూ పరిగెత్తారు వేటగాళ్లు. ఆ వేటగాళ్లు వెళ్లిపోగానే రాజయ్య నక్కకు సపర్యలు చేశాడు. బల్లెం బయటకు తీసి కట్టాడు. చెట్ల రసాలు గాయానికి పూసి వైద్యం చేశాడు. 4 రోజుల తర్వాత కాస్త కోలుకుంది నక్క. సరిగ్గా 1 నెల రోజుల పాటు నక్కకు తన ఇంట్లోనే వైద్యం చేసి పూర్తిగా గాయం నయం చేశాడు. అతని జాలిగుండెను చూసి నక్క దండం పెట్టింది. రాజయ్య, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. ఇంతకంటే గొప్ప సాయం ప్రపంచంలో ఉండదు. నేను కూడా నీకు నా వంతు సాయం చేస్తాను. నీకింకా పెళ్లి కాలేదు కదా. సరిగ్గా అడవికి అవతల వైపున ఓ చిన్న రాజున్నాడు. చాలా ధనవంతుడు. 100 ఓళ్లను పాలిస్తున్నాడు. తానే రాజునని ప్రకటించుకున్నాడు కూడా. అతనికి ఓ అందమైన కూతురుంది. ఆమెతో నీకు పెళ్లి జరిపిస్తాను అన్నది నక్క. ఆ మాటలు వినగానే రాజయ్య గొల్లుమని నవ్వాడు. నా పేరు రాజయ్య, నేను రాజును కాదు. నువ్వు నీ నక్క తెలివిని నా ముందు చూపించకన్నాడు రాజయ్య. లేదు, నేను నిజంగా నీ పెళ్లి చేస్తాను. నాకు ఆ మాత్రం తెలివుందని చెప్పింది నక్క. మాసిన బట్టలు, తాటాకు గుడిసె, నొలక మంచం తప్ప నా దగ్గర ఏమీ లేదు. నాకు రాజు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడా అని నవ్వాడు. ఆ విషయం నాకు వదిలే రాజయ్య, నేను చూసుకుంటాను. ఇప్పుడే నేను రాజు దగ్గరకు వెళుతున్నాను అని చెప్పింది నక్క. కానీ రాజయ్య మాత్రం, సరే నీ ఇష్టం, రాజు కూతురు పెళ్లంగా వస్తుందంటే కాదంటానా అని నొలక మంచంపై బీడీ తాగుతూ పడుకున్నాడు. నక్క అడవి దాటి ప్రయాణించి రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు కోటలో కూర్చొని ఉన్నాడు. నక్కను చూసిన రాజు, ఎందుకొచ్చావన్నాడు. రాజా, నేను బంగారం వెండి తూకం వేస్తుంటాను. అయితే అడవి అవతల ఓ రాజుకు టన్నుల కొద్దీ బంగారం వెండి ఉన్నాయి. దాన్ని తూచేందుకు పెద్ద తక్కెడ కావాలి. మీ దగ్గర ఉందనొచ్చాను. కాస్త అరువిస్తే వారంలో తెచ్చిస్తానంది నక్క. ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు. నాకంటే 100 రెట్ల ధనవంతుడా? అయితే అతనితో పరిచయం పెంచుకొని తాను సైతం ఇంకా ధనవంతుడిని కావాలనుకున్నాడు రాజు. నక్క కోరినట్లే పెద్ద తక్కెడ తెచ్చి నక్కకు ఇవ్వమని పనివాళ్లకు చెప్పాడు రాజు. దీంతో ఆ తక్కెడను ఎడ్లబండిలో వేసుకొని బయలుదేరుతుండగా రాజే నక్క దగ్గరకు వచ్చాడు. ఓసారి మీ స్నేహితుడిని మా ఇంటికి అతిథిగా రమ్మని కోరాడు రాజు. చిత్తం మహారాజా, ఆయన చాలా ధనవంతుడు, చాలా బిజీగా ఉంటాడు. కానీ మీకోసం నేను ప్రయత్నిస్తాను, బ్రతిమలాడి ఒప్పిస్తానని చెప్పింది నక్క. ఆ మాటలు వినగానే రాజు సంతోషించాడు.
ఇక నక్క బయలుదేరింది. సరిగ్గా ఏరు దాటగానే తక్కడిని కిందకి దించి అంతా గీతలు పడేలా రాయితో గీకింది నక్క. ఎవరో చూడటం లేదు కదా అని కాస్త తక్కడిని వంచింది. ఇక అక్కడి నుంచి సరాసరి అది తీసుకుని రాజన్న ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు, నాకు అరచేయంత వెండి బిళ్ళలు కావాలని అడిగింది. అవి కూడా ఎక్కువగా మందం ఉండేలా. కానీ నా దగ్గర లేవన్నాడు రాజయ్య. నీకు రాజు కూతురుతో పెళ్లి కావాలి, జీవితాంతం సుఖంగా బ్రతకాలంటే నాకిప్పుడు నేను అడిగింది ఇవ్వు, మందంతో ఉన్న అరచేయంత వెండి బిళ్ళలు నాకు కావాల్సిందే అంది. సరేనని తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ నక్క అడిగింది ఇచ్చేశాడు రాజయ్య. వాటిని తీసుకొని మళ్ళీ రాజు దగ్గరకు వెళ్ళింది. ఇదిగో మీ తక్కడ రాజుగారు అని చెప్పింది నక్క. మొత్తం ఎంత లెక్క తేలిందని ఆ ధనవంతుడు ఆత్రతగా అడిగాడు. బంగారం ఓ 10 క్వింటాళ్లు, వెండి అటు ఇటుగా 8 టన్నులని చెప్పింది. ఆ మాటలు వినగానే రాజుకు చెమటలు పట్టేశాయి. ఏంటి, మా ఇంట్లో అంత వరి ఇతర పంటలు కూడా లేవు, అతను అంత ధనవంతుడా అని ప్రశ్నించాడు. అవును, ఇదిగో తక్కెడ చూడు ఎలా వంగిందో, పెద్ద సైజున్న 4 వెండి బిళ్ళలు కూడా ఈ తక్కెడలో ఇరుక్కుపోయాయి, మీరే తీసుకోండి అని చెప్పింది నక్క. సరే, అతని గురించి చెప్పమనగా అతని పేరు రాజన్న దొర, చాలా ధనవంతుడు. అయిన వారెవరూ కూడా ఆయనకు లేరు, కానీ కావలసినంత సంపద ఉంది. ఇంత బంగారం వెండి తనకొద్దని పేదలకు పంచుతూ ఉన్నారు. ఇంకా పెళ్లి కాలేదు, మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు. నేను మీ మంచితనం తెలిసి మీ అమ్మాయి గురించి చెప్పాను. మీరు ఊ అంటే ఆ రాజన్న దొరతో పెళ్లి చేయిస్తాను. మీ బంగళా కంటే ఖరీదైన బంగళా ఉంది, మహారాణిలా చూసుకుంటాడు. మీ 100 కూడా భోజనాలు పెట్టించేంత శక్తి ఉందని చెప్పింది నక్క. బాగా ఆలోచించిన ఆ ధనవంతుడు సరేనన్నాడు. సరే, ఎల్లుండి మంచి రోజు, పెళ్లి చూపులకు తీసుకొస్తానని చెప్పి సంతోషంగా నక్క వెళ్ళిపోయింది. వెంటనే మళ్ళీ రాజన్న ఇంటికి చేరుకుంది నక్క. ఎల్లుండి పెళ్లి చూపులు, రెడీ కావాలని కోరింది. నా దగ్గర కొత్త బట్టలే లేవు, ఉన్న డబ్బులతో కూడా నీకే ఆ వెండి ఇచ్చేశాను, ఇలా పాత బట్టలతో వెళ్తే నమ్ముతారా, అక్కడే చంపేస్తారని భయపడ్డాడు రాజన్న. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పింది. ఇక పెళ్లి చూపులకు అడవిలో నుంచి రాజన్నను తీసుకెళ్ళింది. సరిగ్గా ఆ ధనవంతుడైన రాజు కోటకు కాస్త దూరంగా ఆగిపోయింది నక్క. ఆ పక్కనే ఓ బురద మడుగు కనిపించింది. అందులోకి రాజన్నను నెట్టేసింది. నువ్వు బురదలో నుంచి వచ్చి ఎక్కడే కూర్చో, వస్తానని చెప్పి సరాసరి ధనవంతుడింటికి వెళ్ళిపోయింది. పెళ్లి కొడుకు ఎక్కడా అని అడిగాడు రాజు. ఏం చెప్పమంటావు రాజా, మా రాజన్న దొర ఎంతో విలువైన తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు. సరిగ్గా ఆ సమయానికే ఓ పులి మీదకొచ్చింది. దీంతో గుర్రం రాజును బురదలో పడేసి అది పారిపోయింది. ఆ మాసిన బట్టలతో ఎలా రమ్మంటావని చెప్పింది. దీంతో అయ్యో అలా జరిగిందా అని కొత్త విలువైన బట్టలను తన మనుషులతో పంపించాడు రాజు. నక్క ఆ బట్టలను తీసుకెళ్లి దూరంగా ఉన్న బావిలో స్నానం చేయించి రాజన్నను వేసుకోమని చెప్పింది. ఆ తర్వాత భటులు రాజన్నను గుర్రపు బండి మీద తీసుకుని వెళ్లారు. అయితే కోటలోకి వెళుతుండగానే రాజన్నకు కొన్ని సలహాలు చెప్పింది నక్క. ఈ రాజు ఇంట్లో కాస్త మర్యాదగా ప్రవర్తించు, లేకిలా తినకు, బట్టలు పద్దాకా చూసుకోకు, కోట మొత్తం ఏదో తిరిగి తిరిగి చూడకు, బెత్తర చూపులు అసలు చూడొద్దు, అనుమానం వస్తే దొరికిపోతామని చెప్పింది. రాజన్న ముందు సరేనన్నాడు. కానీ సరిగ్గా కోటలోకి వెళ్ళగానే ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు రాజన్న. తన బట్టలు చూసుకుంటూ మురిసిపోతున్నాడు. రాజు తన కూతురును పెళ్లి చూపులకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆమెను తదేకంగా చూశాడు. దీంతో ఆమె సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఇక లేకిలా నాకి భోజనాలు చేశాడు. ఇంటిని తదేకంగా చూస్తూ తిరిగాడు. అతని వాలకం చూసి రాజుకి కోపం వచ్చింది. ఏంటి నక్కగారు, మీరేమో రాజన్నారు, ఆయన ఇలా తన బట్టలను తానే చూసుకుంటున్నాడు, ఎప్పుడూ భోజనమే చేయనట్లు ప్లేట్ అంతా నాకేశాడు అని అడిగాడు రాజు. హో అదా, మీరు ఇచ్చిన బట్టలు చాలా వదులుగా ఉన్నాయి, మరి ఆయనకు చిరాగ్గా ఉంది. ఇక రోజు 100 రోజులతో భోజనం చేసే ఆయనకు మీరు మహా అయితే 25 పెట్టారు. అయినా మీరు బాధపడకూడదని బాగా నచ్చినట్లు ఆయన అలా చేశారు. ఇక ఇల్లెందుకు చూస్తున్నారంటే, ఒకటైనా తన ఇంట్లోని వస్తువు కంటే విలువైనది కనిపించకపోతుందా అని ఆతృతగా చూస్తున్నారని కవర్ చేసేసింది నక్క. దీంతో రాజు అవునా సరేనన్నాడు. తనకు రాజన్న దొర అందం నచ్చింది, ఆస్తులు నచ్చాయి. అంత పెద్ద ధనవంతుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయటం ఇష్టమేనన్నాడు. అయితే మరో 4 రోజుల్లోనే పెళ్లి చేద్దామన్నాడు రాజు. నక్క సరేనంది. రాజన్న దొర కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇక అడవికుండా తిరుగు ప్రయాణమయ్యారు నక్క, రాజన్న దొర. దారిలో వెళుతుండగా ఓ 10,000 గొర్రెలు, మేకల మంద, ఓ 1000 ఆవులు, ఓ 500 ఇతర పశువులు అటుగా వెళుతున్నాయి. వాటిని చూసి కాపరలను అడిగింది నక్క. ఇంత పెద్ద మంద ఎవరిది అని అడిగింది. ఓ అది మీకు తెలియదా, ఇది గజ దొంగ గంటం దొరది. ఆయన ఇల్లు చూసావా, ఈ దేశంలోనే ఉండి ఉండదు, మొత్తం పాలరాయితో చేసింది. ఆయన పేరు చెబితే అంతా భయపడతారని చెప్పారు కాపరలు. ఆ మాట వినగానే నక్కకు వెంటనే ఐడియా వచ్చింది. మీరు నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది. ఈ మాట అడవి అవతల రాజుకు, ఆయన మనుషులకు చెప్పకండి. గజ దొంగ గంటం దొరను చంపేందుకు ఇటుగా వస్తున్నాడు. ఆయన వెంట 1000 మంది ఉన్నారు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ మంద ఎవరిది అంటే, ఇదిగో మా రాజన్న దొర పేరు చెప్పండి. ఈయన డ్రెస్ చూశారు కదా, ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈయన పేరు చెబితే చాలు, ఆ రాజు మిమ్మల్ని ఏమీ అనడు.
కాబట్టి ఆ ఇల్లు కూడా మా రాజన్న దొరదే అని చెప్పమంది నక్క. ఆ తర్వాత గజదొంగ ఇంటికెళ్ళింది నక్క. రాజన్నను కూడా తోడుగా తీసుకెళ్ళింది. ఆ ఇంటిని చూసి నక్కకు సైతం కళ్ళు తిరిగాయి. 100 ఎకరాల్లో విశాలమైన ఇల్లు, విదేశీ మార్పులతో తాజ్ మహల్లా మెరిసిపోతుంది కోట. ఇంట్లోకి వెళ్ళగానే గజదొంగ వారిని భయపెట్టాడు. ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తున్నారని అడిగాడు. నీ ప్రాణం కాపాడేందుకే వచ్చామని తెలివిగా సమాధానం చెప్పింది నక్క. అదేంటన్నాడు గజదొంగ గంటం ధర. నీ కోసం అడవి అవతల ఉన్న రాజు 1000 మందితో 4 రోజుల తర్వాత దాడికొస్తున్నాడు. ఆయన దగ్గర విదేశీ తుపాకులు కూడా ఉన్నాయి. నువ్వు కనిపిస్తే చంపేస్తాడు. నీ మీద 1000 మంది ఫిర్యాదు చేశారట. మేకలు, గొర్రెలు, బంగారం, వెండి అన్నీ దోచుకున్నావట అని చెప్పి భయపెట్టింది. మరైతే నేనేం చేయాలన్నాడు గజదొంగ. నువ్వు నీ మనుషులు ఆ రాజును ఎదుర్కోలేరు. ఇదిగో ఈయన పేరు రాజన్న. ఆయనకు చాలా కావలసిన మనిషి. ఈయన ఎంత చెబితే అంత. ఈ కోట, ఈ ఆస్తులు, పశువులు, బంగారం ఎవరివంటే ఈయనవే అని చెప్పండి. మిమ్మల్ని వదిలేస్తాడు. ఇవన్నీ మా రాజన్నవేనా అని చూసి వెళ్ళిపోతాడు. మీరు దర్జాగా బ్రతకొచ్చని చెప్పింది నక్క. ఆ మాటలు విన్న గజదొంగ, ఓ ఇంతేనా, అదేముంది, సరే చెబుతానులే అన్నాడు. తన ఇంట్లో పనిచేసే వారందరికీ కూడా ఇక నుంచి ఈ ఇల్లు, ఆస్తులు, పశువులు అన్నీ రాజన్న దొరవే, ఎవరడిగినా కూడా ఆ పేరే చెప్పాలన్నాడు. వారంతా కూడా సరేనన్నారు. ఇక ఆ రాజు మీ ఇంటికి వచ్చే సమయానికి బీరువాలో దాక్కోవాలి. ఆయన వెళ్ళిపోగానే బయటకు రావాలని గజదొంగకు చెప్పింది. అయితే ఓవేళ మీరు ఆ రాజుకు కనపడితే చంపేస్తారు. కాబట్టి ఎందుకైనా మంచిది ఈ ఆయుధం కూడా దగ్గరుంచమని, ఓ కత్తి కూడా తీసుకెళ్ళమని చెప్పింది. మీరు నా ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన దేవుళ్ళని నక్క బుట్టలో పడ్డాడు గజదొంగ. సరిగ్గా 4 రోజుల తర్వాత తన కూతురుని తీసుకొని 1000 మందితో రాజన్న దొర దగ్గరకు బయలుదేరాడు రాజు. నక్క ఆయనకు అడవిలో ఎదురెళ్ళింది. రండి రాజావారంటూ గజదొంగ కోట దగ్గరకు తీసుకొచ్చింది. ఆ కోటను చూసి ఆశ్చర్యపోయాడు రాజు. నిజంగానే ఎంతో గొప్పగా ఉంది. 100 ఎకరాల్లో విశాలమైన కోట అంటూ ఇంట్లోకి వెళ్ళాడు రాజు. ఎంత అద్భుతంగా ఉందని వాపోయాడు. ఇక పెద్ద కుర్చీలో కూర్చున్న రాజన్న దొరకు నమస్కారం చేశాడు రాజు. ఇక పెళ్లి కూతురు సిగ్గుపడింది. ఆమెను చూసి పనివాళ్లను తీసుకెళ్లమన్నాడు రాజన్న దొర. వాళ్ళు పైగదులకు తీసుకెళ్లారు. అయితే నక్క రాజన్న దొరను సీక్రెట్గా అడిగింది గజదొంగ ఎక్కడున్నాడు అని. ఆ బీరువాలోనే దాక్కున్నాడని చెప్పాడు. ఇక రాజు ఇల్లు, భవనం చూసి తెగ సంతోషపడ్డాడు. అయితే నక్క రాజును పక్కకు పిలిచి ఓ విషయం చెప్పింది. మిమ్మల్ని చంపడానికి ఓ గజదొంగ వచ్చాడు. వాడు తెలివిగా ఆ బీరువాలో దాక్కున్నాడు. వాడు బయటకు వస్తే మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పింది. దీంతో నన్నే చంపేంతవాడా, నాకు కత్తి యుద్ధం వచ్చిన సంగతి ఆ దొంగకు తెలిసుండదు, చీల్చి చెండాడుతానన్నాడు ఆవేశంగా రాజు. అయితే వెళ్ళి చీల్చమని చెప్పింది నక్క. ఆవేశంగా రాజు బీరువా తలుపు తెరిచాడు. ఎదురుగా నిజంగానే గజదొంగ. దీంతో ఆ గజదొంగ కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన దగ్గర ఉన్న కత్తి ఎత్తాడు. కానీ ఈలోపే రాజు వేగంగా ఆ దొంగ తలను నరికేశాడు. అంతే, దొంగ ప్రాణాలు పోయాయి. ఆ గజదొంగ శవాన్ని అడవిలో పాతిపెట్టి రమ్మని తన మనుషులకు చెప్పాడు రాజు. ఆ దృశ్యం చూడగానే రాజన్న దొరకు భయం వేసింది. కానీ నక్క భయపడకని సైగ చేసింది. ఆ తర్వాత గజదొంగ కోట, ఆస్తులు, సిరి సంపదలన్నీ కూడా రాజన్న దొర అనుభవించాడు. అలాగే ఆ సమయంలో ఓసారి నక్క వైపు చూశాడు. రాజన్న రుణం తీర్చుకున్నానని రాజన్న కళ్ళను చూసి అర్థం చేసుకుంది నక్క. ఇక సెలవు అని చెప్పింది. తనకు ప్రాణదానం చేసిన రాజన్న రుణం అలా తీర్చుకుంది నక్క. నీకు మాటిచ్చినట్టే నిన్ను గొప్పింటి అల్లుడిని చేసి మాట నిలబెట్టుకున్నాను. ఇక వెళ్ళొస్తా. పిల్లా పాపలతో హాయిగా కలకాలం కాలు మీద కాలేసుకుని బ్రతుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. కానీ ఆ రహస్యాన్ని మాత్రం ఎప్పుడూ మనసులోనే పెట్టుకోమంది. అలా రుణం తీర్చుకుని వెళ్ళిపోయింది నక్క. మరి ఈ రుణం తీర్చుకున్న కథపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.